త్వరగా మీకు తెలియపరుస్తున్నాను. అయితే నీ పరిస్థితి, నువ్వున్న ఆ యొక్క పరిస్థితి నుండి నీవు విడుదల పొందాలని నువ్వు కోరుతున్నట్లయితే, మనము ఎలాగా ఆ పరిస్థితుల్లో నుండి మనం విడుదల పొందాలి అనేది మనకి అర్థం కాకపోవచ్చు. కానీ పరిస్థితులన్నీ అర్థమయ్యేవాడు ఉన్నాడు, ప్రకృతిని శాసించేవాడు ఉన్నాడు. ఎవరు ఆయన అంటే సృష్టికర్త. ఆయనని స్వర్ణగా తెచ్చుకోవాలి. ఇది నా పాయింట్. సృష్టికర్తని స్వర్ణగా తెచ్చుకుంటే ఇక కలిగిన ప్రతి బంధకము నుండి, ప్రతి సమస్య నుండి, ఒకవేళ నీకు ఉద్యోగము లేదా, ఉద్యోగం వస్తుంది. నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నావో, ఎక్కడ చిక్కుబడి ఉన్నావో, నీకు ఎలాంటి బంధకములు నిన్ను చుట్టుముట్టుకొని ఉన్నాయో ఆ బంధకముల్లో నుండి, అన్నిటి నుండి సృష్టికర్త ప్రభువు యేసు క్రీస్తు వారు నిన్ను విడిపించడానికి నీ సమీపంగా ఉన్నాడు. నీవే నీ హృదయ తలుపులని, ఇక్కడ హృదయ తలుపులు ఉన్నాయి. దేవుడు అంటాడు, నీ హృదయం తెరువు, నా స్వరం విని, నా స్వరం వినే చెవు నీకు ఆయన ఇస్తాడు. ఆయన సిగ్నల్ పంపిస్తాడు, ఆయన మాట్లాడతాడు. ఈయన మాట్లాడే దేవుడు, ఈయన మాట్లాడుతున్నవాడు. రాయి, గుట్ట, చెట్టు, పుట్ట కాదు. యేసు ప్రభు వారు మాట్లాడే దేవుడు. కొద్దిగా గమనించి, గుర్తించి, మనస్కరించి, నీ పరిస్థితి నీకు అర్థం కాకపోవచ్చు, కానీ సృష్టించిన సృష్టికర్త ఎవరో నువ్వు కనుగొన్నట్లయితే, నీ జీవితాన్ని ఆయన చేతులకి అప్పగించుకున్నట్లయితే, ప్రతి బంధకము నుండి నువ్వు ఏ పరిస్థితిని ఎదుర్కొంటున్నావో, నువ్వు ఏ వ్యాధిలో, రోగములో, ఏ పరిస్థితుల్లో, ఏ బంధకముల మధ్య నువ్వు చిక్కుకోనున్నావో ఆ పరిస్థితులన్నిటి నుండి నా ప్రభువు వారు మీకు విడుదల ప్రకటిస్తాడు, మిమ్మల్ని విడిపిస్తాడు. ఎందుకో తెలుసా? మనం ఇంకనూ అపరాధముల చేతను, పాపముల చేతను ఆయనకు దూరస్తులుగా ఉన్నప్పటికీ ఆ మహోన్నతుడు, ఆ సర్వశక్తి కలిగిన వాడు నీ కోసము, నా కోసము తన రక్తమును సిందించాడు. ప్రైజ్ ది లార్డ్. కనుక ఇకనే నా ప్రేమైన దేవుని బిడ్డలారా, గమనించి, గుర్తించి, మీ పరిస్థితి నీకు అర్థం కాకపోవచ్చు, దేవుని మీద మీ యొక్క దృష్టి నిలపండి. మీకు సమాధానము అనుగ్రహింపబడునుగాక. ఆమేన్. మీ మనసు సంపూర్ణంగా ఆయన మీద నిలపండి. ఆయన స్వరం ఏనుంది. ఆయన నీ హృదయ వాకిటి దగ్గరుండి తలుపు తెడుతూ ఉన్నాడు. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 20వ వచనం సాక్ష్యం ఇస్తుంది. ఏమని? ఆయన స్వరము మీతో మాట్లాడాలని మీ వద్దకు వచ్చి ఉన్నాడు. మీరు చేయాల్సిందేంది? ఆయన స్వరాన్ని కలిగిన ఆ చెవిని మీరు అడగండి, ఆయన్ని వేడుకోనండి. ఓ దేవుడా, ఓ సృష్టికర్త, మమ్మల్ని సృష్టించిన ఓ పరమాత్మ, ఓ సర్వాంతరయామి, ఓ భగవంతుడా, సృష్టికర్త అని ఒక్క క్షణం మోకరించి ఆ సృష్టికర్తని, భగవంతుని వేడుకున్నట్లయితే ఖచ్చితంగా మీకు ఆయన దర్శనమిస్తాడు. మీ ప్రతి బంధకము నుండి మీకు విడుదల కలిగిస్తాడు. ఇంత మాత్రమే కాక ఆయన మీద మీ మనసు సంపూర్ణంగా ఆనుకోవాలి. ఈనాడు యేసు ప్రభు వారిని నమ్ముకున్నట్లే ఉన్నారు, ఆయన మీద పరిపూర్ణంగా ఆనుకోలేకపోతున్నారు. ఎందుకు? విశ్వాసం అయిద్దంటారా? ఆయన శాస్త్రాలంటారా? అలా సృష్టికర్త మీద నువ్వు ఆనుకోకుండా ఎంత దూరము నీవు తిరిగినా ఆఖరికి నీ యొక్క పరిస్థితి నుండి నీకు విడుదల కలుగుతుందని ఒకవేళ భ్రమలో బ్రతుకుతున్నట్లయితే ఆ భ్రమ నుండి బయటికి రా. యెషయా గ్రంథము 26వ అధ్యాయము 3వ వచనంలో ఇలా రాయబడి ఉంది, ఎవరిని మనసు ఆయన మీద
ఆనుకునునో వాణ్ణి పూర్ణ శాంతి కలిగిన వానిగా, అంటే ఇక ఎలాంటి పరిస్థితులు, ఎలాంటి బంధకములు, ఎలాంటి కీడులు సమీపించుకున్నట్లుగా ఆయన మనకి సహాయము చేస్తాడు. అంత మాత్రమే గాక ఇహమందు మనము ప్రశాంతంగా ఉంటాము, పరమందు కూడా మనము నిమ్మలంగా ఉంటాము. ఎందుకంటే విగవిగాలు మన సృష్టికర్తతో మనం ఉండబోతున్నాం. ఎందరూ ఈ మాటలు నమ్ముతారో, ఎందరూ ఈ మాటలు విశ్వసిస్తారో, ఈ యొక్క సృష్టి రహస్యాన్ని మీకు తెలియపరిచాను. దయ ఉంచి మనస్కరించండి. పరిశుద్ధాత్మ దేవుడు మీతోనే మాట్లాడాడు. మీ యొక్క హృదయ వాంఛలు న్యాయబద్ధమైతే అవి ప్రభువారు తీర్చునుగాక. అంతకంటే ముఖ్యముగా మీ పేర్లు జీవగ్రంథమందు రాయబడును గాక. అంతకంటే ముఖ్యముగా మీరు ఏ పరిస్థితుల్లో ఉన్నారో, ఏ బంధకముల్లో ఉన్నారో, ఆ బంధకములన్నిటి నుండి నా ప్రభువారు మీకు విడుదల కలిగించును గాక. ఆమేన్.